కోపం వస్తుంది నీకే, వాళ్ళు ఏం మాట్లాడినా కోపం వస్తుంది, అంతేనా? సో ఇది ప్రెగ్నెన్సీలో ఒక కామన్ సిమ్టమ్ అనమాట. అంటే మెయిన్ గా చిరాకు, మూడ్ స్వింగ్స్. నేను మీ డాక్టర్ సంపద సూర్యపల్లి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సత్యవతి హాస్పిటల్, నల్గొండ. మూడ్ స్వింగ్స్ అనేది అందరిలో లేకపోవచ్చు, బట్ కొంతమందిలో కామన్ గా చూస్తుంటాం అనమాట. దానికి రీజన్ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకటి, అంటే హార్మోనల్ చేంజెస్, అండ్ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చి అలసిపోవడం, నిద్ర లేకపోవడము, యాంగ్జైటీ, అండ్ కొంచెం తన వెయిట్ గెయిన్ అవడం వల్ల ఒక సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోవడము, ఒక రకమైన భయం, వీటన్నిటి వల్ల వీళ్ళకి మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి అనమాట. అంటే ఏం చేయాలి? సో మెయిన్ డైలీ నిద్రపోవడం టైంకి, కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, అండ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, డైట్ కూడా మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అంటే మాట్లాడుకోవడం అనమాట. మీకు ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటుందో, మీ పార్ట్నర్తో కానీ ఫ్రెండ్స్తో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడము, అండ్ ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం, లైక్ కొంతమందికి మూవీస్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి నచ్చిన ఫుడ్ తీసుకోవడం, ఇలాంటివి అనమాట, మ్యూజిక్, అలాంటివి. అయినా చాలా సివియర్గా ఉంది అంటే ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.